హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శంకర్ క్రికెట్ అప్డేట్ ఫ్రెండ్స్. ముందుగా ఐపీఎల్ నుంచి చాలా అప్డేట్స్ వచ్చాయి ఫ్రెండ్స్. ఆ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా చాలా మంది వీడియో చూస్తారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ మీ. ఐపీఎల్ 2025లోని మెగా ఆప్షన్కి వచ్చే టాప్ 5 ఆల్రౌండర్స్ ఎవరో ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరో చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఐపీఎల్ ఫ్యాన్స్ అండ్ వీడియోకి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ముందుగా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. అలాగే ఐపీఎల్లో కూడా ప్రతి టీంలో కూడా ఒక బెస్ట్ ఆల్రౌండర్ ఉండాలి. ఆల్రౌండర్ ఉంటేనే మంచి ఫినిషర్ రోల్ ప్లే చేయగలరు. అలాగే వికెట్లు కూడా తీగల క్యాపబిలిటీ కూడా ఉంటుంది. అలాంటి ఆల్రౌండర్ ఉంటేనే ప్రతి టీం కూడా చాలా బాగుంటుంది. అలాగే ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ టాప్ 5 ఆల్రౌండర్స్ ఎవరో. ముందుగా నెంబర్ 1 ఆస్ట్రేలియా ప్లేయర్ అయిన గ్లెన్ మ్యాక్స్వెల్ ఐపీఎల్ మెగా ఆప్షన్కి వస్తున్నాడు. ఆర్సీబీ టీం గ్లెన్ మ్యాక్స్వెల్ని వదులుకుంటుంది. ఎందుకంటే గత సీజన్గా గ్లెన్ మ్యాక్స్వెల్ ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. ఒకప్పుడు పంజాబ్ కింగ్స్లో కూడా కెప్టెన్గా కూడా చేశాడు. అప్పుడు కూడా అలా ఫెయిల్ అవుతూనే ఉండేవాడు. ఇప్పుడు కూడా ఫెయిల్ అవుతూనే వస్తున్నాడు గ్లెన్ మ్యాక్స్వెల్. 2023లోని జార్జ్ బట్లర్ 5 సార్లు డక్అవుట్ అయ్యాడు. అలాగే ఇప్పుడు గ్లెన్ మ్యాక్స్వెల్ 4 సార్లు డక్అవుట్ అయ్యాడు. గ్లెన్ మ్యాక్స్వెల్ కానీ ఐపీఎల్ మెగా ఆప్షన్కి వస్తే అతని ధర ఎంత పలుకుతుందో మనం కూడా చూడాలి. చాలా టీంలు కూడా ఇతని మీద కన్ను కూడా వేశాయి, ఎందుకంటే ఇతను ఆల్రౌండర్ కాబట్టి. గ్లెన్ మ్యాక్స్వెల్ని ఏ టీం కొంటుందో మన ఆప్షన్లో మనం చూడాలి. టాప్ 2 ఆల్రౌండర్ ఎవరంటే వాషింగ్టన్ సుందర్. వాషింగ్టన్ సుందర్కి సన్ రైజ్ హైదరాబాద్ ఎన్నో అవకాశాలు ఇచ్చింది, బ్యాటింగ్లోని బౌలింగ్లోని. కాకపోతే అతను ఉపయోగించుకోలేకపోయాడు. వాషింగ్టన్ సుందర్ గతంలోని ఆర్సీబీకి ఆడినప్పుడు కూడా అలాగే ఫెయిల్ అవుతూ ఉండేవాడు. అలాగే ఇప్పుడు కూడా సన్ రైజ్ హైదరాబాద్లోని అదే రిపీట్ అవుతున్నట్టుంది. అందుకే మళ్ళీ అతను ఫెయిల్ అవుతూనే ఉన్నాడు. ఏ రోజు కూడా సరైన బ్యాటింగ్ బౌలింగ్ కూడా చేయలేదు. అందుకే ఇప్పుడు మెగా ఆప్షన్ కూడా అతను వస్తున్నాడు. అతను కూడా కొన్ని టీంలు టార్గెట్ చేస్తున్నాయి అతను దక్కించుకోవాలని. చూడాలి ఫ్రెండ్స్ మనం ఐపీఎల్ ఆప్షన్లోని ఏ టీం కొనుగోలు చేస్తుందో వాషింగ్టన్ సుందర్ని. నెంబర్ 3 ఆల్రౌండర్ క్యామరన్ గ్రీన్. క్యామరన్ గ్రీన్ గతంలోని ముంబై ఇండియన్స్కి ఆడేవాడు. ముంబై ఇండియన్స్లో ఆడుతున్నప్పుడు అతని బ్యాటింగ్ బౌలింగ్ చాలా ఇంప్రూవ్గా ఉండేదని చాలామంది చెప్పుకునేవారు. అతను ఎప్పుడైతే ట్రేడ్ విండో ద్వారా ఆర్సీబీ వచ్చాడో అతని బ్యాటింగ్ బౌలింగ్ కూడా చెప్పుకోతగ్గ లేదు. చెప్పుకోతగ్గ రన్స్ చేయలేదు, చెప్పుకోతగ్గ వికెట్లు తీయలేదు. ఫస్ట్ హాఫ్లో అతను బ్యాటింగ్ బౌలింగ్ చాలా వరస్ట్గా ఉంది. సెకండ్ హాఫ్లో అయితే అతను పర్లేదు అనిపించాడు అంతే. ఐపీఎల్ 2024లోని క్యామరన్ గ్రీన్ని 17.50 కోట్లకి కొనుగోలు చేసింది ముంబై ఇండియన్స్ టీం. కాకపోతే అతను ఇప్పుడు మెగా ఆప్షన్కి వస్తున్నాడు. అతని ప్రైస్ ఇప్పుడు ఎంత ఉంటుందో ఫ్రెండ్స్ మీ ఫీలింగ్ కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ టాప్ 4 ఆల్రౌండర్స్ ఎవరు అంటే బెన్ స్టోక్స్. బెన్ స్టోక్స్ ఈజ్ ఏ బెస్ట్ ఆల్రౌండర్. ఐపీఎల్ 2023లోని సిఎస్కే టీం మినీ ఆప్షన్లోని 16.25 కోట్లు కొనుగోలు చేసింది. ఈ విషయం మీకు తెలిసిందే. బెన్ స్టోక్స్ ఇంజరీ అవడంతో ఐపీఎల్ 2024లో కూడా ఆడకుండా వెళ్ళిపోయాడు బయటికి. మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత బెన్ స్టోక్స్ మెగా ఆప్షన్కి వస్తున్నాడు. మెగా కానీ అతను వస్తే అతని ప్రైజ్ ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే అతను ఆల్రౌండర్, కెప్టెన్ కూడా. కెప్టెన్తో పాటు అలాగే ఫినిషర్ రోల్ ప్లే చేయగల సత్తా కూడా ఉంది బెన్ స్టోక్స్కి. ఎందుకంటే అతను బెస్ట్ ఆప్షన్ కాబట్టి. ఓడిపోయి మ్యాచ్ కూడా గెలిపించగల క్యాపబిలిటీ కూడా ఉంది బెన్ స్టోక్స్కి. చూడాలి ఫ్రెండ్స్ బెన్ స్టోక్స్ని ఏ టీం తీసుకుంటుందో ఐపీఎల్ మెగా ఆప్షన్లోని. మీరే అనుకున్నారు ఫ్రెండ్స్ మీ ఫీలింగ్ కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ టాప్ 5 ఆల్రౌండర్ ఎవరు అంటే మిచెల్ మార్ష్. రీసెంట్గానే T20 వరల్డ్ కప్లోని ఆస్ట్రేలియా టీం ఇతనికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఈ విషయం మీకు తెలిసిందే. ఇతను గత 3 సీజన్లుగా కూడా ఢిల్లీ క్యాపిటల్స్కి ఆడుతున్నాడు. ఒక సీజన్ బాగా ఆడితే ఒక సీజన్ బాగా ఆడట్లేదు. ఇతను ఫామ్లోని లేకపోవడం వల్ల ఇతను అలా ఉన్నాడు. అదే కానీ అతను ఫామ్లోకి వస్తే చాలా బాగుంటుంది. ఇతను మిడిల్ ఆర్డర్లో కూడా బౌలింగ్ చేయగల క్యాపబిలిటీ కూడా ఉంది ఇతనికి. ఇతను మంచి ఫామ్లోకి వస్తే బిగ్ హిట్ కొట్టగల క్యాపబిలిటీ కూడా ఉంది. ఇతను లో ఆర్డర్లో వచ్చి బ్యాటింగ్ చేయగలడు ఇతను కూడా. అలాగే ఇతను ఓపెనర్గా వచ్చినా సరే చెప్పక్కర్లేదు, ఇతను చాలా బాగా ఓపెన్ చేయగలడు బ్యాటింగ్లో కూడా. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ మీకు ఇస్తూ ఉంటాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.